ప్రజా పాలనకు కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయిన సందర్భంగా చెనగని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి, ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు మేడ శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా పాలన 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదిక శుభాకాంక్షలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ 30 రోజుల్లోనే నిరూపించుకున్నారు. ఈ 30 రోజుల్లోనే అనేక సంస్కరణలు జరిగాయి. గత ప్రభుత్వం పోరాడే హక్కులను కాలరాసింది. ఈ 30 రోజులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇంకా ముందు కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన కొనసాగిస్తుందని దయాకర్ తెలిపారు. అపర్నిశలు రాష్ట్ర ప్రజల కోసం, ఆకాంక్షల కోసం కేసీఆర్ పాలనలో నెలకొన్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారు రాత్రి ఒక రోజు మొత్తం 24 గంటల సమయంలో 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి రోజులు పూర్తి చేసుకున్న, ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల సమక్షంలో గవర్నమెంట్ యొక్క వాళ్ళ ప్రతి పథకాలను మనం స్వాగతించాలని కూడా కోరుతూ, ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మక గడ్డ అయిన పోరాటాలకు నిదర్శనమైనటువంటి ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఈరోజు మనం ఒక సెలబ్రేషన్ని మనం చేసుకోబోతా ఉన్నాం. దయచేసి ఈ సెలబ్రేషన్లో అందరం విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ మన ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక కాంగ్రెస్ మిత్రులారా, ఈరోజు ప్రజాపాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోరు బిడ్డలుగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇలా ఉద్యమం నుంచి మేము తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా గడీల పాలన నుంచి వెళ్ళి ప్రజాపాలన రావాలని కోరుకున్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కు ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు. ఈ నెల రోజుల పాలనలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గం అంతా కూడా ఇవాళ ఒక ప్రజాపాలన అందించే దిశగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఇలా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఇనుప కంచెలు లేని, ముళ్ళ కంచెలు లేని, నిర్బంధాలు లేని ఒక తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. దానికి అంతటికీ కూడా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు, ఇలా తెలంగాణ ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ అన్నకు అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన మన ప్రభుత్వం 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనేది ఈ 30 రోజులలోనే మనం నిరూపించుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఒక స్వాతంత్రం వచ్చినలాగా, ఒక స్వేచ్ఛ వచ్చినలాగా ఈ 30 రోజులలోకి అనేకమైనటువంటి సంస్కరణలు జరిగినాయి. ఇవాళ మాట్లాడుకునేటోళ్లకు, పోరాటం చేసే వాళ్లకు అనేక రంగాల్లో ఒక స్వేచ్ఛ, సమానత్వంతో తెలంగాణ ప్రజలు బతుకుతూ ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఒక మనిషినిగా చూడలేని సమాజం, ఒక మనిషి ఒక పోరాట హక్కును, మానవ హక్కును, ప్రజాస్వామ్య హక్కును కాలరాసి 10 ఏళ్ల పాలనలో ఒక పరాకాష్ఠకు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకే బ్రష్ పట్టించినటువంటి కేసీఆర్ పాలన మన ఈ ప్రజాపాలనకు చాలా తేడా ఉందనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికలప్పుడు చెప్పిందో దానికి కట్టుబడి ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇవాళ అపర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏకకాలం 30 రోజుల్లో
రోజులలోనే తెలంగాణలో అనేకమైన మార్పులు వచ్చింది. కాబట్టి మీ 30 రోజులు పనిచేసిన మీ అందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క మద్దతుతోని, విద్యార్థుల స్ఫూర్తితోని, లేకపోతే నిరుద్యోగుల మద్దతుతోని, అన్ని తెలంగాణ సకల జనుల మద్దతుతోని, స్ఫూర్తితోని మీరు 5 ఏళ్ల కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాలని, ఆశీస్సులు పొందాలని కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 30 రోజుల నిండిన ప్రజలు మెచ్చిన ప్రజాపాలనకు 30 రోజుల సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా కొనసాగాలి. మనకు ప్రజల నమ్మకంతో, విశ్వాసంతో మనకు పాలన ఇచ్చారు కాబట్టి ఆ వమ్ము చేయకుండా మనం ముందుకు సాగాలని కూడా కోరుతూ మేమందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా థ్యాంక్ యూ.